నమస్కారం. చిన్నారులలో భక్తిభావం, లక్ష్య సాధన కోసం ఏకాగ్రతను పెంపొందించుకోవాలని ఈసీఐ ఆల్ ఇండియా 2వ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠన్ పిలుపునిచ్చారు. చెన్నై వ్యాసారపాడిలోని గణేష్పురం ఈసీఐ తెలుగు చర్చిలో విబిఎస్ చిన్నపిల్లల వేసవి పాఠశాల ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ కాపరి రెవరెండ్ డి బాలరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠన్, చెన్నై కార్పొరేషన్ డివిజన్ 68 జోన్ 6 సిఐ శరవణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ ఏబేలు నీలకంఠ చిన్నారులను ఆశీర్వదించి దైవవాక్యాన్ని బోధించారు. ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం చిన్నారులకు స్కూల్ బ్యాగులు, బహుమతులను అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ప్రేమ విందు ఏర్పాటు చేశారు. టీఎన్టీ న్యూస్ కోసం మీ దీప్తి. క్రీస్తునందు ప్రేమ కలిగిన ఈసీఐ గణేష్పురం సంఘానికి మరి సౌత్ ఆంధ్ర డయాసిస్ తరఫున మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇప్పుడు ఉండే సంఘ పెద్దలు, మరి రాజేష్ గారి యొక్క అధ్యక్షతన ఉండే సంఘ పెద్దలు చాలా చక్కగా మరి ఆరాధన కార్యక్రమాలు కానీ, మరి శరీర కార్యక్రమాలు కానీ, మరి యూత్ కార్యక్రమాలు కానీ, సండే క్లాస్ పిల్లల కార్యక్రమాలు కానీ చాలా చక్కగా జరిపించున్నారు. మరి ఈ సంవత్సరం చక్కగా పిల్లలకు, విబిఎస్ పిల్లలకు చక్కటి వాక్యాలు, పాటలు, డ్యాన్సులు, మరి కంటపాట వాక్యాలు ఇవన్నీ కూడా చక్కగా బోధించి మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి పిల్లలందరినీ కూడా మరి గ్రామం అంతటిని కూడా ఆహ్వానించి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. గణేష్పురం సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించను గాక. మరి బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము ఆఖరి వచనములో అన్న తన బిడ్డను తీసుకొని వచ్చి దేవుని సన్నిధానంలో సమర్పించినప్పుడు ఆ బిడ్డ 3 ఏళ్ళ బాలుడు మరి చక్కగా మోకరించి అతను దేవుని సన్నిధానంలో ప్రార్థించాడని చెప్పి ఆఖరి వచనంలో చాలా చక్కగా రాయబడింది. కనుక తల్లిదండ్రులు మరి పిల్లలకు చక్కగా మందిరానికి పంపించాలా, ప్రార్థన నేర్పించాలా, పాటలు నేర్పించాలా, వాక్యానికి అంటపాట వాక్యాలు పిల్లలకు చెప్పేవాళ్ళ అనేకమైన రీతిలుగా బిడ్డలను చిన్న ప్రాయం మొదలుకొని ఆత్మీయంగా బిడ్డలను పెంచాలి. అమెరికాలో డాక్టర్ బిల్లీ గ్రాహాం గారు మరి తన కుమారులను, కుమార్తెలను, మరి మనవళ్ళు, మనవరాళ్ళందరినీ కూడా చిన్న ప్రాయం మొదలుకొని తన బిడ్డలందరినీ కూడా మరి చక్కగా ఆత్మీయంగా ఆ బిడ్డలను దేవుని వాక్యం ద్వారా పెంచాడు. కనుక ఈరోజు ప్రపంచంలో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్త పని చేయించున్నారు. కనుక ఆ రీతిగా గణేష్పురం బిడ్డలు కూడా ఆ రీతిగానే ఆశీర్వదింపడాలని నేను కోరుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 51, 52 వచనాల్లో మనం చదువుకునే సందర్భంలో యేసుక్రీస్తు జ్ఞానమందును మరి తెలివినందును అన్ని రకాలుగా యేసు ప్రభు ఆరోగ్యమందును మరి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లును అని చెప్పి వాక్యంలో రాయబడి ఆ రీతిగానే మరి మన బిడ్డలు కూడా మనం ఆత్మీయంగా దేవుని యొక్క సన్నిధానంలో పెంచాలని నేను కోరుతున్నాను. మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకునే సందర్భంలో మొదటి 2 వచనాల్లో పిల్లలు తల్లిదండ్రులను గణపరచాలని చెప్పి పౌలు గారు వాక్యంలో చాలా చక్కగా మరి వారు నేర్పించున్నారు. ఆ రీతిగా మన బిడ్డలు కూడా ఆత్మీయంగా మనం పెంచిన ఎడల రాబోయే దినాల్లో ఆ బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుతారు. కుటుంబాల్లో కూడా సాక్షులుగా వాళ్ళు నిలబడతారు. మరి మందిరంలో కూడా వాళ్ళు గొప్ప సాక్షులుగా వాళ్ళు నిలబడతారు. కనుక రెవరెండ్ బాలరాజు గారు మరి సంఘంలో సంఘ కాపరిగా ఉంటూ తాను, తన భార్య, మరి సంఘ పెద్దలు అందరూ కలిసి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జయప్రదంగా జరిపిస్తున్నారు. కనుక దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి నడిపించను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి సమయంలో మా మధ్యలోనికి వచ్చిన ఆల్ ఇండియా 2nd వైస్ ప్రెసిడెంట్, అలాగే సౌత్ డయాసిస్ బిషప్ అయ్య గారు, మరి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు.
అనేకమైన ప్రోగ్రాములు మరి అయ్యగారు ఈ యొక్క సండే టైంలో ఉన్నప్పటికీ కూడా అయ్యగారు మా యొక్క మనవి అనగా సంఘ కమిటీ వారు మేము కూర్చొని మరి తీర్మానించుకొని బిషప్ గారిని పిలిపించినప్పుడు అయ్యగారు వస్తానన్నాడు. అయ్యగారికి సంఘం తరపునను మా కుటుంబం తరపునను సంఘ పెద్దల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ యొక్క విబిఎస్ ప్రోగ్రాం జరపడానికి సంఘ పెద్దలు మరి వినోద్ గారు, బాబాయ్ గారు, అలాగే సండే స్కూల్ టీచర్స్ అలాగే మరి డానియల్ డైరెక్టర్గా ఉంటున్న డానియల్ గారు చాలా ప్రోత్సాహంగా మరి పెద్దల వారికి సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమానికి అనేక పిల్లలకి వస్తువులు తీయించి మరి ఈరోజు ఆ పిల్లలు వచ్చిన వారికి 75 మందికి బ్యాగ్స్ గిఫ్ట్ అవన్నీ కూడా తెచ్చి ఉన్నారు. మరి పెద్దలు ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా చేయటం మాకు చాలా సంతోషం. ఎందుకంటే అనేకమైన పిల్లలు మరి బాల్య వయసులోనే దేవుని మాట తెలుసుకోవటానికి పెద్దలు ప్రయాసపడుతున్నాడు. వాళ్ళ ప్రయాసత ఎప్పుడు కూడా వృధా కాకుండా బిడ్డలు పెరిగి పెద్దవారై దేవుని మార్గాల్లో నడవాలని మేము ప్రార్థిస్తున్నాం. మా మాట విని ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు చేసిన దానికి పెద్దలకు కూడా మా యొక్క కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రాత్రి వేళలో చక్కగా మరి బిషపయ్య గారు ప్రార్థించి ఉన్నారు. మరి దేవుని మాటలు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి వారు నడవలసిన త్రోవలో నడిచేదానికి మా యొక్క సంఘ కమిటీ వారు పెద్దలు మరి తర్ఫీదిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను కూడా దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో అందరూ కూడా ఐక్యతతో ఉండాలని, సంఘమంతా కూడా ఒక కట్టుబాటులో ఉండాలని పెద్దలు మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అలాగా మా సంఘమంతా కూడా ఒకే కట్టుబాట్లు ఉండి దేవుని నామాన్ని గణపరిస్తే దేవునికి కోటాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ఈ రాత్రి వేళ చెల్లిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రతి సంవత్సరం గణేశ్పుర సంఘంలో వచ్చేసి ఇక్కడ వివిఎస్ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అని ప్రతి సంవత్సరం మేము అయ్యగారిని ఆహ్వానిస్తాం. ఆయన వచ్చేసి ఏ ఒక అడ్డంకులు చెప్పకుండా మా ఆహ్వాన్ని మన్నించి ప్రతి సంవత్సరం వచ్చేసి ఆ ఫంక్షన్ అయ్యేంత వరకు ఉండి నిలబడి పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేదాని గురించి కానీ, ఒక మంచి విషయాలు పిల్లలకి చెప్పే విషయంలో కానీ అయ్యగారిని చాలా మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్క విషయానికి మాకు చాలా సపోర్టింగ్ గా ఉన్నారు అయ్యగారు. అదేలాగా సంఘ కాపరి ఆయన మాకు సంఘంలో ప్రతి విషయాలకి మా సపోర్టింగ్ గా ఉంటున్నారు. మా ఆహ్వాన్ని మన్నించి వచ్చిన సంఘ పాస్టర్ కానీ, బిషప్ అయ్య గారు కానీ, బిషప్ అయ్య పాస్టర్లకు కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మా సంఘం తరఫున கృதజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. நாமத்துக்கு மகிமை உண்டாவதாக. எங்களுடைய வார்த்தையை விபிஎஸ் ப்ரோக்ராம் நடத்தணுன்றதுனால நாங்கள் ஐயாவிடம் நாங்கள் முறையிட்டோம். ஐயா அந்த டயத்துக்கு நல்ல கரெக்டான நேரத்துக்கு நாங்கள் வரோம்னு சொல்லி இந்த இடத்துக்கு எங்கள் கணேசபுரம் ஏரியாவுக்கு வந்ததுக்கு ஐயாவுக்கு கூடாது கோடி நன்றி. அதே போல் ஏசப்பாவுக்கும் கூடாது கூட நன்றி. ஐயா இந்த எவ்வளவு வேலைகள் இருந்தாலும் இந்த நேரத்துக்கு எங்களை இந்த விபிஎஸ் ப்ரோக்ராமுக்கு மற்றதெல்லாம் ஒதுக்கி விட்டு இந்த இடத்துக்கு எங்களுக்கு வந்ததற்கு ஐயாவுக்கு நன்றி சொல்ல வேண்டும். எங்களுடைய சபை சார்பாக நாங்கள் நன்றி சொல்லிக்கிறோம். பிள்ளைகளையும் நாங்கள் எவ்வளவு பிரயாசப்பட்டு அவங்க ஒவ்வொரு கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்துவதற்காக அவர்களை ஒவ்வொரு வார்த்தைகளையும் ஒவ்வொரு இதுவும் நாங்கள் சொல்லிவிட்டு அவர்கள் இப்போ கர்த்தருடைய நாமத்துக்கு ஒரு வளரும்படி நாங்கள் பிரயாசப்படுகிறோம். இதே போல இந்த நேரத்துக்கு ஐயாவும் கூட இருக்கிற ஃபாதர் எல்லோரையும் சரி அவர்கள் வந்ததற்கு கூடாது கொஞ்சம் நன்றியை தெரிவித்து எங்கள் சபை சார்பாக நன்றி தெரிவிக்கிறோம். ஆமென்.